you so much everyone. Thank you. So ఎప్పుడెప్పటి నుంచో నా ఫ్యాన్స్ అందరూ నన్ను అడుగుతున్నారు, అంటే కలుద్దాం ఎక్కడ కుదరలేదు. సో ఫైనల్లీ మా టీమ్ ఫ్యాన్ మీటింగ్ అరేంజ్ చేసి, సో అందుకని చెప్పేసి నేను నా ఫ్యాన్స్ కలవడం కోసం అని చెప్పేసి నేను వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్ అండ్ కాసిఫ్ క్రియేషన్స్ అండ్ thank you so much Basha garu, Pawan garu, Manohar and everyone, and thank you so much for your supporting and thank you. So meeting start chestam. Thank you. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మీకోసం చాలా సపోర్ట్ చేశారు బయట. సో అదే ప్రేమ వాళ్ళు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు? వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, సో వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఫ్యూ వర్డ్స్ యువర్ ఫ్యాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ నేను అసలు నాకు మాటలు కూడా రావట్లేదు, నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి అని. నా కోసం నేను వస్తున్నాను అనగానే చాలా దూరం నుంచి నా కోసం వచ్చారు, నన్ను కలవడం కోసం అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు మాటలు కూడా రావట్లేదు ఎలా చెప్పాలి. బట్ నన్ను ఓట్ చేసి నన్ను 13 వీక్స్ పాటు నన్ను హౌస్లో కొనసాగేలా చేసిన ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను నా శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మీకోసం చాలా సపోర్ట్ చేశారు బయట. సో అదే ప్రేమ వాళ్ళు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు? వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, సో వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఫ్యూ వర్డ్స్ యువర్ ఫ్యాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ నేను అసలు నాకు మాటలు కూడా రావట్లేదు, నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి అని. నా కోసం నేను వస్తున్నాను అనగానే చాలా దూరం నుంచి నా కోసం వచ్చారు, నన్ను కలవడం కోసం అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు మాటలు కూడా రావట్లేదు ఎలా చెప్పాలి. బట్ నన్ను ఓట్ చేసి నన్ను 13 వీక్స్ పాటు నన్ను హౌస్లో కొనసాగేలా చేసిన ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను నా శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక టార్గెట్తోనే నేను వెళ్ళాను, బట్ నా బెస్ట్ నేను ఇచ్చాను. బట్ 13 వీక్స్లోనే నేను బయట వచ్చాను. బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను 13 వీక్స్ ఉన్నాను, టాప్ 5లో ఉండాలి అనుకున్నాను, బట్ కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా ఒక టార్గెట్తోనే నేను వెళ్ళాను, బట్ నా బెస్ట్ నేను ఇచ్చాను. బట్ 13 వీక్స్లోనే నేను బయట వచ్చాను. బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను 13 వీక్స్ ఉన్నాను, టాప్ 5లో ఉండాలి అనుకున్నాను, బట్ కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా హౌస్ లో చాలా నెగిటివ్ ఎవరైనా మాట్లాడినప్పుడు అయినప్పుడు మీరు అంత కూల్గా డీల్ చేస్తారు, మీకు ఎలా అనిపించింది? అంటే మీరు అంత కూల్గా నేను కరెక్ట్ కన్వే చేస్తాను. యాక్చువల్లీ అందరూ మీ గురించి వెనకాల మాట్లాడారు, మీరు తర్వాత తెలుసుకున్నారు. పాజిటివ్గా ఎలా తీసుకోవాలి? అరే మానస్ ప్రియాంకతో ఉండేటప్పుడు ఒకలా ఉంటారు, మళ్ళీ వెనకాల ఇలా ఎలా మాట్లాడతారు అని మీరు ఇంత పాజిటివ్గా ఎలా తీసుకుంటారు? అంటే యాక్చువల్లీ మానస్కి నాకు ఉన్న బాండింగ్ ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ అండి. సో ఇప్పుడు మీకు కూడా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఎవరో వాళ్ళిద్దరిలో ఒకరి మీద మీరు కోపం ఉంటే ఇంకొకరితో మీరు షేర్ చేసుకుంటారు కదా. మేబీ నాతో డైరెక్ట్గా చెప్తే నేను హర్ట్ అవుతానని వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాడు ఏమో అని నేను అనుకుంటున్నాను.
సో దాని గురించి అంత పాజిటివ్ నేచర్ అది. అంటే నెగిటివ్ గా ఆలోచించడం ఎందుకు, నేను హర్ట్ అవ్వటం ఎందుకు అని నాకు మీలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడేస్తారు, బట్ జస్ట్ వితిన్ మళ్ళీ వితిన్ సెకండ్లోనే నేను ఎలా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా మీరేదో అడుగుతారు హౌస్ లో చాలా నెగిటివ్ ఎవరైనా మాట్లాడినప్పుడు అయినప్పుడు మీరు అంత కూల్ గా డీల్ చేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంత కూల్ గా ఫర్ ఎలా ఎగ్జాంపుల్ మేము మానస్ మీ గురించి వెనకాల మాట్లాడారు. ఒక నిమిషం ఆగండి మా. నేను కరెక్ట్ కన్వే చేస్తాను చూడరా. యాక్చువల్లీ అందరూ మానస్ గారు మీ గురించి వెనకాల మాట్లాడారు, మీరు తర్వాత తెలుసుకున్నారు. తర్వాత తర్వాత ఇంకా మీరు పాజిటివ్ గా ఎలా తీసుకోవాలి, మీరు ఫీల్ అవుతారు. అరే మానస్ ప్రియాంకతో ఉండేటప్పుడు ఒకలా ఉంటారు, మళ్ళీ వెనకాల ఇలా ఎలా మాట్లాడతారు అని మీరు ఇంత పాజిటివ్ గా ఎలా తీసుకుంటారు? అంటే యాక్చువల్లీ మానస్కి నాకు ఉన్న బాండింగ్ ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ అండి. సో ఇప్పుడు మీకు కూడా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఎవరో వాళ్ళిద్దరిలో ఒకరి మీద మీరు కోపం ఉంటే ఇంకొకరితో మీరు షేర్ చేసుకుంటారు కదా. మేబీ నాతో డైరెక్ట్గా చెప్తే నేను హర్ట్ అవుతానని వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. సో దాని గురించి అంత పాజిటివ్ నేచర్ అది. అంటే నెగిటివ్ గా ఆలోచించడం ఎందుకు, నేను హర్ట్ అవ్వటం ఎందుకు అని నాకు మీలో ఒక గుడ్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడేస్తారు, బట్ జస్ట్ వితిన్ మళ్ళీ వితిన్ సెకండ్లోనే నేను ఎలా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా మీరేదో అడుగు అయినా కూడా మీరు అంత సపోర్ట్ చేయడం రీజన్ ఏంటి? ఫ్యాన్స్ గా మేము అటాక్ పోతున్నాం. ఎందుకంటే Actually చాలా happy. చాలా ఫ్యాన్స్ గా మేము అటాక్ పోతున్నాము. Excuse me, please. సో మేము ఫ్యాన్స్ గా అటాక్ పోతున్నాము. అంటే మిమ్మల్ని మేము టాప్ 1 లో చూసుకోవాలనుకున్నాము. అయినా కూడా మీరు ఈ స్వతహాగా మీరు అలాగే స్టార్టింగ్ లో ఎలా ఆడారో అలాగే లాస్ట్ వరకు ఆడి ఉంటే మీరు టాప్ 1 లో వచ్చేవారు. అయినా కూడా మిమ్మల్ని మీరు డౌన్ చేసుకొని ఒక పర్సన్ ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. సో మీ వల్ల అతనికి హెల్ప్ అయిందని, అతని వల్ల మీకు హెల్ప్ అయిందని మీరు భావిస్తున్నారా? అసలు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అతనికి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యాన్స్ గా మేము అటాక్ కాబట్టి మాకు మీరు చెప్పుకోవాలి. యాక్చువల్లీ అక్కడ నేను ఆల్మోస్ట్ 90 డేస్ పాటు నేను జర్నీ చేశాను. అక్కడ మాకు ఎలాంటి మొబైల్స్ కానీ ఫోన్స్ ఉండవు, ఎవరితో మాట్లాడాలన్నా మాకు కొత్త మనుషులు కనిపించరు. ఉన్న మనుషులతోనే మేము మాట్లాడుకోవాలి. ఒకవేళ మేము మాట అనుకున్నా సరే వెంటనే కలిసి మళ్ళీ మేము ఉండాలి, స్టే చేయాలి. పొద్దున్న లేస్తే ఒకరి మొహాన్ని ఒకరు చూసుకోవాలి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటి అంటే మానస్ ఫస్ట్ డే నుంచి నాకు కొంచెం కనెక్ట్ అయ్యాడు. సో యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్గా అండ్ నాతో ఓపెన్గా ఉండేవాడు. బట్ వెనక ఏదైనా మాట్లాడాడు అంటే మేబీ అది నాతో షేర్ చేసుకోలేక తనతో వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాడేమో అని నేను అర్థం చేసుకుంటున్నాను. అండ్ మానస్కి గేమ్స్ పరంగా అయితే నేను ఎప్పుడూ సపోర్ట్ చేయలేదండి. నా ఆట నేనే ఆడాను. మీరు మానస్ కి సపోర్ట్ చేస్తున్నారు. సో అదే విధంగా మానస్ బయటకు వచ్చిన తర్వాత మీకు అదే సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నో అండి, నేను ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం ఎప్పుడు ఎవరికి ఏమి చేయకూడదు. సూపర్ థ్యాంక్ యూ. అయినా కూడా మీరు అతనికి సపోర్ట్ చేయడం రీజన్ ఏంటి? ఫ్యాన్స్ గా మేము అటాక్ పోతున్నాం. ఎందుకంటే Actually చాలా happy. చాలా ఫ్యాన్స్ గా మేము అటాక్ పోతున్నాము. Excuse me, please. సో మేము ఫ్యాన్స్ గా అటాక్ పోతున్నాము. అంటే మిమ్మల్ని మేము టాప్ 1 లో చూసుకోవాలనుకున్నాము. అయినా కూడా మీరు ఈ స్వతహాగా మీరు అలాగే స్టార్టింగ్ లో ఎలా ఆడారో అలాగే లాస్ట్ వరకు ఆడి ఉంటే మీరు టాప్ 1 లో వచ్చేవారు. అయినా కూడా మిమ్మల్ని మీరు డౌన్ చేసుకొని ఒక పర్సన్ ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. సో మీ వల్ల అతనికి హెల్ప్ అయిందని, అతని వల్ల మీకు హెల్ప్ అయిందని మీరు భావిస్తున్నారా? అసలు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అతనికి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యాన్స్ గా మేము అటాక్ కాబట్టి మాకు మీరు చెప్పుకోవాలి. యాక్చువల్లీ అక్కడ నేను ఆల్మోస్ట్ 90 డేస్ పాటు నేను జర్నీ చేశాను. అక్కడ మాకు ఎలాంటి మొబైల్స్ కానీ ఫోన్స్ ఉండవు, ఎవరితో మాట్లాడాలన్నా మాకు కొత్త మనుషులు కనిపించరు. ఉన్న మనుషులతోనే మేము మాట్లాడుకోవాలి. ఒకవేళ మేము మాట అనుకున్నా సరే వెంటనే కలిసి మళ్ళీ మేము ఉండాలి, స్టే చేయాలి. పొద్దున్న లేస్తే ఒకరి మొహాన్ని ఒకరు చూసుకోవాలి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటి అంటే మానస్ ఫస్ట్ డే నుంచి నాకు కొంచెం కనెక్ట్ అయ్యాడు. సో యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్గా అండ్ నాతో ఓపెన్గా ఉండేవాడు. బట్ వెనక ఏదైనా మాట్లాడాడు అంటే మేబీ అది నాతో షేర్ చేసుకోలేక తనతో వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాడేమో అని నేను అర్థం చేసుకుంటున్నాను. అండ్ మానస్కి గేమ్స్ పరంగా అయితే నేను ఎప్పుడూ సపోర్ట్ చేయలేదండి. నా ఆట నేనే ఆడాను. మీరు మానస్ కి సపోర్ట్ చేస్తున్నారు. సో అదే విధంగా మానస్ బయటకు వచ్చిన తర్వాత మీకు అదే సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నో అండి, నేను ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం ఎప్పుడు ఎవరికి ఏమి చేయకూడదు. సూపర్ థ్యాంక్ యూ. మొత్తం ఇంకా చూడలేదు కదా. చూడలేదు. యాక్చువల్లీ నిజంగా ఫస్ట్ అంతా అందరం సపోర్ట్ ఇచ్చాము, ఈవెన్ మానస్కి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. బట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ఎపిసోడ్స్లో అనుకుంటాను కాజల్ ఇద్దరు డిస్కస్ చేసినప్పుడు పింకీ ఇలా మానస్తో ఇదిగా ఉండబట్టి ఇన్ని రోజులు ఉంది, ఆ డిస్కషన్ అయింది వాళ్ళకి.
కానీ యాజ్ ఏ ఫ్యాన్స్ మా ఉద్దేశం ఏంటంటే మానస్ మీతో ఇలా ఉండబట్టి ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాడని మా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ ఫ్యాన్స్ అలాగే ఫీల్ అయ్యారు సార్. వాళ్ళు అన్న మాట ఏంటంటే ఇలా పింకీ మానస్తో అలా ఉండబట్టి ఈ సన్నీతో ఆ పాస్ వచ్చిన తర్వాత సన్నీతో క్లోజ్ ఉంది, కొంచెం బిగ్గి అలాగా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నట్టు మాట్లాడాడు మానస్ అండ్ కాజల్. బట్ ఫ్యాన్స్ దానికి చాలా హర్ట్ అయ్యారు, చాలా అంటే చాలా హర్ట్ అయ్యారు. ఎపిసోడ్ చూడలేదు నేను ఇంకా. మీరు థాట్ రాలేదు రాలేదు, చాలా పాజిటివ్ థాట్ రాలేదు కానీ అలా మానస్ ఊహించుకొని అన్నారు. ఆ డిస్కషన్ అయ్యింది, చూడలేదు కాబట్టి యాక్చువల్లీ మీరు ఫస్ట్ నుంచి చూసినట్లయితే నేను ఎప్పుడు ఎవిక్షన్ పాస్ గురించి అసలు బిగ్ బాస్ లో ఎవిక్షన్ పాస్ అనేది ఇంత ఇమ్యూనిటీ ఇస్తుంది అనే సంగతి నాకైతే తెలియదు. బికాస్ నేను బిఫోర్ సీజన్స్ కూడా నేను తక్కువ చూశాను. సో ఈ సీజన్లో మేము మార్నింగ్ లేచేసరికి ఎవిక్షన్ పాస్ ఉంది, మాకంటూ ఒక టాస్క్ ఉంది అని తెలిసింది. ఎవిక్షన్ పాస్ కోసం అని చెప్పేసి సన్నీ అన్నయ్యకి రావడానికి కూడా నా 100% నేను ట్రై చేశాను. నా ఫోటో వేరే వాళ్ళు కాల్ చేస్తే బట్ ఆనీ మాస్టర్తో కూర్చునేటప్పుడు ఆనీ మాస్టర్కి నాకు కూడా అదే డిస్కషన్ అయ్యింది మా ఇద్దరికి. సో ఆనీ మాస్టర్ని నేను అక్కడ మానిపులేట్ చేసి కాజలక్క ఫోటో నేను ఫైట్ చేయించడం అండ్ సన్నీ అనే ఫోటో నేను సేవ్ చేయడం జరిగింది. అది వస్తుంది అనే సంగతి నాకు కూడా తెలీదు. మానస్ అండ్ కాజలక్క ఆడేటప్పుడు కూడా నాకు తెలీదు వస్తుంది అని. బట్ నేను ఫస్ట్ వీక్ నుంచి సన్నీతో ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ డే ఒకలా ఉండి నేను ఎన్ని రోజులు కొత్తగా ఏం నేను బిహేవ్ చేయలేదు. కాకపోతే డేస్ పెరిగే కొద్దీ ఆ చనువు అనేది పెరుగుతుంది కాబట్టి మేబీ అలా పెరిగి నేను దగ్గర అయ్యానేమో. కానీ ఎవిక్షన్ పాస్ కోసం అని కానీ ఎలాంటి ఉద్దేశాలు అసలు నాకు దాని మీద ఆశ కూడా లేదు. ఎవిక్షన్ ఆ థాట్ కూడా లేదు నాకు, అది తీసుకోవాలి అన్న థాట్ కూడా లేదు. సో మానస్ మేబీ ఏమైనా తన గేమ్ పరంగా తను ఆలోచించాడేమో. హీ వాజ్ ఇన్ గేమ్ దెన్. సో యాజ్ ఏ ఫ్యాన్స్గా మేము ఏంటంటే బిగ్ బాస్లో విన్నర్ వచ్చేసి మీరే అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బయట లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఫ్యాన్ బేస్ వాళ్ళకి సపోర్టింగ్ చాలా మంది ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీరు యాజ్ ఎ సింగిల్ ఒక పర్సన్గా వెళ్ళారు, మీకు బయట టీం లేదు, ఎవరు లేరు. అయినా కూడా మీరు ఈ 92-94 డేస్ వరకు వచ్చారంటే మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేకపోవడం వల్లే మీరు అంత దూరం వచ్చారని చెప్పేసి మేము అనుకుంటాం. ఎందుకంటే మేము చాలా బయట నుండి మీకు సపోర్ట్ చేసాం కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్ మేము మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళ లోపల హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా మీకే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని చెప్పి మేము నమ్ముతున్నాం. అదే మీరు కనుక కొంచెం మానస్తో కొంచెం అలా డిఫరెంట్గా ఉండే మీరు డెఫినెట్లీ మీరు నెంబర్ వాళ్ళు వచ్చి ఉండేవారేమో అని చెప్పేసి భావిస్తున్నాము. ఎందుకంటే మేము బయట చూసినాం కదా, వేరే వాళ్ళకందరికీ ఫ్యాన్ బేస్ అని చెప్పేసి వాళ్ళ పర్సనల్గా ప్రమోషన్ అలా చేయించుకొని సంథింగ్ వాళ్ళకు రిలేటివ్స్ వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రమోషన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు నెంబర్ వాళ్ళకి వెళ్ళిపోయారు. కాకపోతే మీకు ఎవరు లేకపోయినా కూడా మీరు 92 డేస్ 94 డేస్ వచ్చారంటే 100% మీకున్న ఫ్యాన్ బేస్ బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు ఎక్కువ అని చెప్పి మేము భావిస్తాం. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళ అమ్మాయితో కంపేర్ చేసుకుంటే ఒక మంచి బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయిలా కావచ్చు, రియల్గా ఈమె అమ్మాయిల కంటే ఇంకా ది బెస్ట్ అని బయట ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కావచ్చు. సో అదంతా మిమ్మల్ని రియల్ ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ అయింది. సో మేము రియల్ ఫీలింగ్ ప్రౌడ్ యాజ్ ఎ ఫ్యాన్. దీనిలో వచ్చినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఉన్న వాళ్ళలో ఎవరు జెన్యున్గా ఆడారు, అలాగే ఎవరు మైండ్ గేమ్ ఆడారు. మైండ్ గేమ్ అంటే డెఫినెట్గా బిగ్ బాస్ అనేది మైండ్తోనే ఆడాలండి. అక్కడ జెన్యూనిటీ అనేది తీసి పక్కన పెట్టేయాలి. ఐ థింక్ జెన్యున్గా నేను ఆడానని నేను థ్యాంక్ యూ అండి. క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 3 months 90+ days మేము చూస్తూ అట్లా అయిపోయింది. సో ఇప్పుడు ఈ 2 weeks అయితే కంప్లీట్ బోర్డ్ అప్ సీరియస్గా సో చెప్పాలంటే అసలు అన్ని సీజన్స్ చూస్తే మీరే ది బెస్ట్. అసలు మీ స్క్రీన్ ప్రజెన్స్ అలా కనిపిస్తున్నారంటే ఆబ్వియస్లీ స్టన్నింగ్ ఉంటుంది. అసలు మంచి ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ చూడడం బ్లాగ్స్ చేస్తే ఆటో పాడి మిస్ అవుతాం కాబట్టి సో మీరు నెక్స్ట్ నుంచి కొంచెం వాళ్ళ కనెక్టివిటీ కొంచెం మెయింటైన్ చేస్తే మాకు కొంచెం హ్యాపీగా. నేను మీ అందరి నమ్మకాన్ని నేను నిలుపుకుంటాను అని నేను అనుకుంటున్నాను. ఇక మీదకి ఎలాంటి మంచి అవకాశం వచ్చినా సరే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను అండ్ మీ అందరికీ నచ్చేలాగా నేను ఆ పాత్రని చేస్తాను అని నేను అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రస్ట్ అండ్ సపోర్ట్, love and everything. Please do keep supporting Ilani and Metro support.
మొత్తం ఇంకా చూడలేదు కదా. చూడలేదు. యాక్చువల్లీ నిజంగా ఫస్ట్ అంతా అందరం సపోర్ట్ ఇచ్చాము, ఈవెన్ మానస్కి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. బట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ఎపిసోడ్స్లో అనుకుంటాను కాజల్ ఇద్దరు డిస్కస్ చేసినప్పుడు పింకీ ఇలా మానస్తో ఇదిగా ఉండబట్టి ఇన్ని రోజులు ఉంది, ఆ డిస్కషన్ అయింది వాళ్ళకి. కానీ యాజ్ ఏ ఫ్యాన్స్ మా ఉద్దేశం ఏంటంటే మానస్ నీతో ఇలా ఉండబట్టి ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాడని మా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ ఫ్యాన్స్ అలాగే ఫీల్ అయ్యారు సార్. వాళ్ళు అన్న మాట ఏంటంటే ఇలా పింకీ మానస్తో అలా ఉండబట్టి ఈ సన్నీతో ఆ పాస్ వచ్చిన తర్వాత సన్నీతో క్లోజ్ ఉంది, కొంచెం పింకీ అలాగా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నట్టు మాట్లాడాడు మానస్ అండ్ కాజల్. బట్ ఫ్యాన్స్ దానికి చాలా హర్ట్ అయ్యారు, చాలా అంటే చాలా హర్ట్ అయ్యారు. ఎపిసోడ్ చూడలేదు నేను ఇంకా. మీరు థాట్ రాలేదు, చాలా పాజిటివ్ థాట్ రాలేదు కానీ అలా మానస్ ఊహించుకొని అన్నారు. ఆ డిస్కషన్ అయింది, చూడలేదు కాబట్టి యాక్చువల్లీ మీరు ఫస్ట్ నుంచి చూసినట్లయితే నేను ఎప్పుడు ఎవిక్షన్ పాస్ గురించి అసలు బిగ్ బాస్ లో ఎవిక్షన్ పాస్ అనేది ఇంత ఇమ్యూనిటీ ఇస్తుంది అనే సంగతి నాకైతే తెలియదు. బికాస్ నేను బిఫోర్ సీజన్స్ కూడా నేను తక్కువ చూశాను. సో ఈ సీజన్లో మేము మార్నింగ్ లేచేసరికి ఎవిక్షన్ పాస్ ఉంది, మాకంటూ ఒక టాస్క్ ఉంది అని తెలిసింది. ఎవిక్షన్ పాస్ కోసం అని చెప్పేసి సన్నీ అన్నయ్యకి రావడానికి కూడా నా 100% నేను ట్రై చేశాను. నా ఫోటో వేరే వాళ్ళు కాల్ చేస్తే బట్ ఆనీ మాస్టర్తో కూర్చునేటప్పుడు ఆనీ మాస్టర్కి నాకు కూడా అదే డిస్కషన్ అయ్యింది మా ఇద్దరికి. సో ఆనీ మాస్టర్ని నేను అక్కడ మానిపులేట్ చేసి కాజలక్క ఫోటో నేను ఫైట్ చేయించడం అండ్ సన్నీ అనే ఫోటో నేను సేవ్ చేయడం జరిగింది. అది వస్తుంది అనే సంగతి నాకు కూడా తెలీదు. మానస్ అండ్ కాజలక్క ఆడేటప్పుడు కూడా నాకు తెలీదు వస్తుంది అని. బట్ నేను ఫస్ట్ వీక్ నుంచి సన్నీతో ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ డే ఒకలా ఉండి నేను ఎన్ని రోజులు కొత్తగా ఏం నేను బిహేవ్ చేయలేదు. కాకపోతే డేస్ పెరిగే కొద్దీ ఆ చనువు అనేది పెరుగుతుంది కాబట్టి మేబీ అలా పెరిగి నేను దగ్గర అయ్యానేమో. కానీ ఎవిక్షన్ పాస్ కోసం అని కానీ ఎలాంటి ఉద్దేశాలు అసలు నాకు దాని మీద ఆశ కూడా లేదు. ఎవిక్షన్ ఆ థాట్ కూడా లేదు నాకు, అది తీసుకోవాలి అన్న థాట్ కూడా లేదు. సో మానస్ మేబీ ఏమైనా తన గేమ్ పరంగా తను ఆలోచించాడేమో. హీ వాజ్ ఇన్ గేమ్ దెన్. సో యాజ్ ఏ ఫ్యాన్స్గా మేము ఏంటంటే బిగ్ బాస్లో విన్నర్ వచ్చేసి మీరే అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బయట లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఫ్యాన్ బేస్ వాళ్ళకి సపోర్టింగ్ చాలా మంది ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీరు యాజ్ ఎ సింగిల్ ఒక పర్సన్గా వెళ్ళారు, మీకు బయట టీం లేదు, ఎవరు లేరు. అయినా కూడా మీరు ఈ 92-94 డేస్ వరకు వచ్చారంటే మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి లేకపోవడం వల్లే మీరు అంత దూరం వచ్చారని చెప్పేసి మేము అనుకుంటాం. ఎందుకంటే మేము చాలా బయట నుండి మీకు సపోర్ట్ చేసాం కాబట్టి యాజ్ ఎ ఫ్యాన్ మేము మాట్లాడుతుంది ఏంటంటే వాళ్ళ లోపల హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా మీకే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని చెప్పి మేము నమ్ముతున్నాం. అదే మీరు కనుక కొంచెం మానస్తో కొంచెం అలా డిఫరెంట్గా ఉండే మీరు డెఫినెట్లీ మీరు నెంబర్ వాళ్ళు వచ్చి ఉండేవారేమో అని చెప్పేసి భావిస్తున్నాము. ఎందుకంటే మేము బయట చూసినాం కదా, వేరే వాళ్ళకందరికీ ఫ్యాన్ బేస్ అని చెప్పేసి వాళ్ళ పర్సనల్గా ప్రమోషన్ అలా చేయించుకొని సంథింగ్ వాళ్ళకు రిలేటివ్స్ వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రమోషన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు నెంబర్ వాళ్ళకి వెళ్ళిపోయారు. కాకపోతే మీకు ఎవరు లేకపోయినా కూడా మీరు 92 డేస్ 94 డేస్ వచ్చారంటే 100% మీకున్న ఫ్యాన్ బేస్ బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు ఎక్కువ అని చెప్పి మేము భావిస్తాం. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళ అమ్మాయితో కంపేర్ చేసుకుంటే ఒక మంచి బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయిలా కావచ్చు, రియల్గా ఈమె అమ్మాయిల కంటే ఇంకా ది బెస్ట్ అని బయట ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కావచ్చు. సో అదంతా మిమ్మల్ని రియల్ ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ అయింది. సో మేము రియల్ ఫీలింగ్ ప్రౌడ్ యాజ్ ఎ ఫ్యాన్ దీనిలో వచ్చినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరు జెన్యున్గా ఆడారు, అలాగే ఎవరు మైండ్ గేమ్ ఆడారు? మైండ్ గేమ్ అంటే డెఫినెట్గా బిగ్ బాస్ అనేది మైండ్తోనే ఆడాలండి. అక్కడ జెన్యూనిటీ అనేది తీసి పక్కన పెట్టేయాలి. ఐ థింక్ జెన్యున్గా నేను ఆడానని నేను థ్యాంక్ యూ అండి. క్వశ్చన్స్ చిన్న ప్లేసింగ్ ఆల్మోస్ట్ 3 months 90+ days మేము చూస్తూ అట్లా అయిపోయింది. సో ఇప్పుడు ఈ 2 weeks అయితే కంప్లీట్ బోర్డ్ అప్ సీరియస్గా సో చెప్పాలంటే అసలు అన్ని సీజన్స్ చూస్తే మీరే ది బెస్ట్. అసలు మీ స్క్రీన్ ప్రెజెన్స్ అలా కనిపిస్తున్నారంటే ఆబ్వియస్లీ స్టన్నింగ్ ఉంటుంది. అసలు మంచి ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ చూడడం బ్లాగ్స్ చేస్తే ఆటో పాడి మిస్ అవుతాం కాబట్టి సో మీరు నెక్స్ట్ నుంచి కొంచెం వాళ్ళ కనెక్టివిటీ కొంచెం మెయింటైన్ చేస్తే మాకు కొంచెం హ్యాపీగా. నేను మీ అందరి నమ్మకాన్ని నేను నిలుపుకుంటాను అని నేను అనుకుంటున్నాను. ఇక మీదకి ఎలాంటి మంచి అవకాశం వచ్చినా సరే నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను అండ్ మీ అందరికీ నచ్చేలాగా నేను ఆ పాత్రని చేస్తాను అని నేను అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రస్ట్ అండ్ సపోర్ట్, love and everything. Please do keep supporting Ilani and Metro support.
వేరే వేరే వాళ్ళే కూడా పడ్డాయి. దీనికి ఓన్లీ జెన్యున్గా తన ఫ్యాన్సీయే పడ్డాయి. ఇది మాత్రం సో ఇన్స్టా ఫాలోవర్స్ ఏదైనా చూస్తుంటే ఫ్యాన్ మీకే ఎక్కువ ఫాలో నేను చూస్తున్నాను క్యాండిడేట్ చేస్తే మీకే కంగ్రాట్స్ ఆన్ 2K అవుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అందరు దిగారా ఇప్పుడు మా ఫ్రెండ్ కోసం హాయ్ మన కెమెరాలో వచ్చింది వీడియో Thank you so much, everyone. Thank you and love you all. Thank you so much. ఒకసారి ఫేమ్ కట్టించి పెట్టుకుంటు కదా 100%. కానీ వచ్చేయాలి ఏదో ఉండాలి నరేష్ రాయ్ అనుకున్నా మీరు అడిగే క్వశ్చన్ తీరుతున్నాయి. సరే నన్ను ఎవరో పెళ్లి చేస్తారు ఎవరో వచ్చాడు నెంబర్ ఇచ్చానే అంటే ఇప్పుడు బిజీ ఉన్నా కదా అయిపోయా కలిసి ఎవరు